హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో ప్రైవేట్ ట్రావెల్స్లో జర్నీ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. వీడియో మీకోసమే. ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రతి ఒక్కరు జర్నీ చేస్తూ ఉన్నారు. కాకినాడ నుండి కానీ, రాజమండ్రి నుండి కానీ, వైజాగ్ నుండి కానీ, హైదరాబాద్ నుండి కానీ ఇతర ప్రాంతాలకు జర్నీ చేస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే మీరు ప్రతి ఒక్క ప్లేస్కి కూడా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు రెడ్ బస్ కానీ, అభి బస్ కానీ, పేటిఎం కానీ ఇతర యాప్లు ఉపయోగించుకుంటున్నారండి. దానివల్ల అందులో పనిచేసే ఎంప్లాయీస్కి కానీ, కండక్టర్స్ కానీ, ఏజెంట్లకు కానీ ఎటువంటి లాభం లేదు సార్. లాభం లేకపోగా వాళ్ళు జీవనానికి కూడా ఉపాధి చాలా కష్టంగా ఉంటుంది సార్. వాళ్ళ జీవన స్టైల్ మారిపోతుంది సార్. వాడు ఏం చేయాలో ఆడికి అర్థం కావట్లేదు సార్. ఈ ట్రావెల్స్లో చేసే ప్రతి ఒక్కరికి కూడా ట్రావెల్ బిజినెస్ అలవాటు అయిపోయి వేరే పనులు కూడా చేయటం చేత కాదు సార్ వీళ్ళకి. దయచేసి మీరు ఈ ట్రావెల్స్లో జర్నీ చేసే ప్రతి ఒక్కరు కూడా, ప్రైవేట్ ట్రావెల్స్లో జర్నీ చేసే ప్రతి ఒక్కరు కూడా మా యొక్క విన్నపం అండి, మీకు దగ్గరలో ఉన్న ట్రావెల్ ఏజెన్సీకి కానీ, మీకు దగ్గరలో ఉన్న ట్రావెల్ కండక్టర్స్కి కానీ, లేదంటే డ్రైవర్స్కి కానీ ఇతరులకు సంబంధించి కాంట్రాక్ట్స్ ఉంటాయండి. మీరు దయచేసి ఏ ట్రావెల్స్ అయినా ఉపయోగించుకోండి. తులసి ట్రావెల్స్ కానీ, బిఎస్ఆర్ కానీ, సమన్వయ్ కానీ, కేవీఆర్ కానీ, శ్రీ కేవీఆర్ కానీ, కావేరీ కానీ, మైత్రి కానీ, ఏ ట్రావెల్స్ అయినా మీరు ఏ ట్రావెల్స్ అయినా మీరు ఉపయోగించుకోండి. దయచేసి ఆ యొక్క ట్రావెల్ ఏజెంట్ని కన్సల్ట్ చేయండి, ఆ యొక్క కండక్టర్ని కన్సల్ట్ చేయండి. మీరు టికెట్ కొనుగోలు చేయండి. మీకు రెడ్ బస్సు, అభి బస్సు, పేటిఎం కంటే తక్కువ ఇస్తారు. వాళ్ళు కూడా మీరు టికెట్ తీసుకున్నందుకు వాళ్ళకు ఒక 50 రూపాయలు, 30 రూపాయలు వాళ్ళకు కూడా ఆదాయం కలుగుతుంది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్ అవుతుంది. దయచేసి ఈ యొక్క వీడియోని మీ అందరూ కూడా ఉపయోగించుకుంటారని మీకోసం, మా ట్రావెల్ ఏజెంట్ల కోసం, మా ఎంప్లాయీస్ కోసం వీడియో అయితే తీయడం జరుగుతుందండి. దయచేసి వాళ్ళ ఫ్యామిలీకి అండగా నిలుస్తారని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. అలాగే టికెట్ కొనుగోలు చేసేటప్పుడు మీరు ఆలోచించుకోండి. ఆ రెడ్ బస్సులో కానీ, అభి బస్సులో కానీ, పేటిఎంలో కానీ కంపారిజన్ చేయండి. రెడ్ బస్ కంటే తక్కువగా ఇస్తేనే తీసుకోండి, అభి బస్ కంటే తక్కువగా ఇస్తేనే తీసుకోండి. ఎందుకంటే మీ వల్ల వాళ్ళకి 10 రూపాయలు, 5 రూపాయలు, 50 రూపాయలు వస్తుందని ఒక ఆలోచనతో వాళ్ళు టికెట్ అయితే తీస్తారండి. ప్రతి కండక్టర్ జెన్యూన్ అండి, ప్రతి ఏజెంట్ జెన్యూన్ అండి, ప్రతి ఒక్క ట్రావెల్స్ జెన్యూన్ అండి. మీరు ఉపయోగించుకోండి. ప్రతి ఒక్కరితో ట్రావెల్ చేయండి. వాళ్ళ కమ్యూనిటీ పెంచండి. మీరు కూడా కమ్యూనికేట్ అవ్వండి. వాళ్ళ ఫ్యామిలీకి అయితే భరోసాగా ఉండండి. థ్యాంక్ యూ.